హలో గైస్ అందరికీ. సో ఇవాళ మనం ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. సో ఇవాళ మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ట్రిప్ వేద్దాం. సరే, వాడపల్లి వెళ్దామని ఫిక్స్ అయ్యా. సో ఈ వాడపల్లి ఏంటంటే ఈ మధ్య రీసెంట్ సెన్సేషన్. అక్కడికి వెళ్తే జనాల కోరికలు అలా తీరిపోతున్నాయంట. సో మనం కూడా ఇవాళ చూపిస్తాం మీకు ఎగ్జాక్ట్గా ఎలా వెళ్ళాలి ఏంటి అదంతా చూపిస్తా వీడియోలో. నీట్గా చూసేయండి. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. సో రండి వెళ్ళిపోదాం. గైస్ బయట ఫుల్ చల్లగా ఉంది. అస్సలు మీరు ఎవరన్నా ఈ టైంలో వస్తే స్వెటర్లు వేసి రావడం బెటర్. ఇది ఎవరిలో తెలుసు కదా, అదే మన విక్రమ్. యాక్చువల్లీ తను కూడా వస్తున్నాడు. ఇప్పుడే బండి పెట్టేసాం, వెళ్ళి బస్సు ఎక్కేద్దారండి. మీరే అనుకున్నారు మొత్తం బండి మీద వెళ్తాం అనుకున్నారా? అంత సీన్ లేదు, అది చాలా దూరం ఉంటుంది. సో బస్ స్టాండ్కి వచ్చాం కాబట్టి బస్సు ఎక్కేద్దారండి. విజయవాడ బస్ స్టాండ్ నుంచి పొద్దున్నే ఆల్మోస్ట్ 3 నుంచి ఒక 6-7 దాకా, మార్నింగ్ 6-7 దాకా వరుసగా బస్సులు ఉంటాయి. సపరేట్ అంటే డెడికేటెడ్ వాడపల్లి వరకే బస్సులు వేశారు మన గవర్నమెంట్. సో వాటిలో మీరు డైరెక్ట్గా ఎక్కేసి కూర్చుంటే మీరు ఒక 3.5-4 అవర్స్లో విజయవాడ నుంచి వాడపల్లి వెళ్ళిపోవచ్చు. సో వచ్చేసేయండి. ఇప్పుడే ఒక చిన్న కామెడీ ఇన్సిడెంట్. ఒక ప్యాసింజర్ బస్ స్టాండ్లో ఎక్కింది మాతో పాటు ఎక్కి సరే అని చెప్పి వస్తుంది. అయితే కొంచెం అంటే బస్ స్టాండ్ దాటిన తర్వాత వారదని ఒక స్టాప్ ఉంటుంది. ఆ స్టాప్ దగ్గరికి వచ్చేసరికి ఆమె బస్సు ఆపేసింది. ఏంట్రా అంటే వాళ్ళు వస్తున్నారంటే ఇంకా వారధి దగ్గర ఎక్కుతారంట. సరే అంతా బాగానే ఉంది, నో ప్రాబ్లం. కానీ వాళ్ళు వారధి దగ్గర రెడీగా ఉన్నారా అంటే లేదు. సరే ఫోన్ చేసి రమ్మందామని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లా. అది ట్విస్ట్. సో ఇప్పుడు బస్సు ఆగిపోయి ఉంది. విల్ సీ ఎంతసేపట్లో వస్తారు చూద్దాం. ఇదిగో ఈమె ఆంటీ, షీఈస్ వెయిటింగ్ ఫర్ హర్ రిలేటివ్స్. 2000 years later. అరగంట ముందు ఎక్కాము కదా, ఆయన ఆనంద పడేలోపు అరగంట ఇక్కడ వెయిటింగే సరిపోతుంది. వచ్చిందిరా ఆంటీ వచ్చిందిరా. సూపర్. అది షీఈస్ ద వన్. పైకి ఫ్లైఓవర్ ఎక్కకుండా కిందకి దిగాడు. బెంజ్ సర్కిల్ కిందకి వెళ్తున్నామన్నా పైకి ఎక్కకుండా. సర్లే మనం ఏం చేయలేం. ఇదిగోండి ఇదే బెంజ్ సర్కిల్. మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్లో చూసి ఉంటారు. అదే ట్రెండ్ సెట్.
ఇదిగోండి వచ్చేసాం, దిగేసి మీకు చూపిస్తా కింద. 7 కాయిన్స్. సో యాక్చువల్గా ఇప్పుడు ఏం చేయాలంటే మనం గుడికి వచ్చేసాం కాబట్టి గుడి చుట్టూతో ప్రదక్షిణాలు చేయాలి. ఇవన్నీ ప్రదక్షిణాలు 7 ప్రదక్షిణాలు చేయాలి, 7. సో మన దగ్గర 7 కాయిన్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క ప్రదక్షిణం చేసినప్పుడు అక్కడ హుండీలు ఉంటాయి, ఆ హుండీలో ఒక్కొక్క కాయిన్ వేయాలి. సో మనం ఏం చేస్తామంటే ఒక ప్రదక్షిణం చేసి వచ్చిన తర్వాత ఒక కాయిన్ వేస్తాం. అలాగా 7 ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్తాం. ఇదిగోండి ఇప్పుడే దర్శనం అయింది. లోపల కెమెరాస్ వెళ్ళలేదు కాబట్టి నేను ఆబ్వియస్లీ చూపించలేను. సో ఇప్పుడే దర్శనం అయి బయటకు వచ్చాం. ఇందాక మనం ప్రదక్షిణం చేసింది ఇక్కడే. చూడండి ఎంతమంది జనం. యాక్చువల్లీ వాళ్ళు సాటర్డే కాబట్టి ఆబ్వియస్లీ ఎక్కువే ఉంటారు, వెంకటేశ్వర స్వామి గుడి కాబట్టి. సో అది గైస్ దర్శనం అయిపోయింది కాబట్టి అలా బయటకు వచ్చేసాం. సో ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ సాటర్డే కాబట్టి కొంచెం మాకు ఎక్కువే పట్టింది. అంటే 1 అవర్ ప్రదక్షిణాలకు పట్టింది, 1 అవర్ దర్శనానికి పట్టింది. నార్మల్గా అయితే కొంచెం ఫాస్ట్గానే అయిపోద్ది. సో మీరు చూసుకొని మీ డిసైడ్ అయ్యి రండి. ఇదిగోండి గైస్ ఇప్పుడే దర్శనం అయిపోయింది. సరే అలా గోదావరి చూద్దామని వెళ్తున్నాం, పక్కనే ఉంటే. అది సంగతి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చాలా ట్రై చేయాలి, బట్ ఇది మాత్రం ఖచ్చితంగా మిస్ అవద్దని చెప్తా. వేడిగా బొబ్బట్లు వేస్తాడు ఇక్కడ, అస్సలు హెవెన్ అంతే. ఒక్కసారి అక్కడ వేడిగా తీసుకుని తినండి, అద్దరిపోద్ది అంతే. సాటర్డే వీకెండ్ భయ్యా. ఇదిగోండి గైస్ ఇదే అన్నప్రసాదం. చూడండి ఫుల్ జనాలు ఉన్నారు. ఇదిగోండి మనం కూడా మన ప్లేట్ తీసేసుకున్నాం, ఇంకా తినేటివే. తినేసి మనం ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడే రిటర్న్ స్టార్ట్ అయ్యాం. సో బస్ ఎక్కాం. రిటర్న్ ఎలా అంటే మనకి ఇక్కడ నుంచే డైరెక్ట్ విజయవాడ బస్సులు ఉంటాయి. ఒకవేళ లేకపోయినా పక్కనే రావులపాలెం అని ఒక ఊరు ఉంటుంది, అక్కడికి ప్రతి 2 మినిట్స్కో బస్సు ఉంటుంది వాడపల్లి నుంచి. సో ఫస్ట్ రావులపాలెం వచ్చి అక్కడి నుంచి విజయవాడకి చాలా బస్సులు ఉంటాయి. అన్నయ్య నా కోసం ఇదిగోండి భయ్య, ఏదో ప్రాబ్లం వచ్చింది మనం ఎక్కంగానే. ఐరన్ లెగ్ మొత్తం గేర్ బాక్స్ తీసి చెక్ చేస్తున్నారు. ఇది మనం డిపో లోపలికి వచ్చాం. బస్సు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఇంకా చలో విజయవాడ. గైస్ మొత్తానికి బస్ కూడా దిగేసాం, అయిపోయింది, విజయవాడ వచ్చేసాం. సో ఇంకా బస్ దిగేసి ఇంటికి వెళ్ళిపోదాం. బాయ్. మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్తే వెళ్ళండి, బాగుంది అక్కడంతా. చెప్పురా. చాలా బాగుంటుంది, అయ్యవారు చాలా బాగుంటారు, దర్శించుకోవచ్చు. అది ఓకే, బాయ్.